Hello guys, welcome back to my channel. So today అయితే మన క్వశ్చన్ డే 42 చెక్ ఇఫ్ ఎ క్యారెక్టర్ ఇస్ ఎ ఓవెల్ ఆర్ ఎ కాన్స్టెంట్. సో మనకు ఓవెల్ అంటే తెలుసు AEIOU, అది క్యాపిటల్ అన్న అయి ఉండొచ్చు, స్మాల్ అన్న అయి ఉండొచ్చు. సో డే 42 డాట్ జావా పబ్లిక్ స్టాటిక్ కాదు, సారీ గైస్, నేను ఏదో ఆలోచిస్తున్నాను. పబ్లిక్ క్లాస్ డే 42 పబ్లిక్ స్టాటిక్. సో ఎవరైతే ఈ వీడియో చూసి నేర్చుకుంటున్నారో లేదా నన్ను ఫాలో అవుతున్నారో, జస్ట్ మీకు కొంచెం టైం తీసుకొని కామెంట్ చేయండి మీకు ఇది ఎలా అనిపిస్తుందో. లైక్ బాగుందా బాగాలేదా, లైక్ చేయండి నచ్చితే. లేక నాకు తెలియదు అనమాట. అంటే మీరు లైక్ చేస్తే ఇంకా మంచిగా చేయడానికి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అనమాట. డాట్ ప్రింట్ ఎల్ఎన్ వీడియోస్ ఏమైనా లెంత్ అవుతున్నాయా అంటే నేను షార్ట్స్ అండ్ కన్సైజ్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. ఎక్కువ మీకు చెప్పకుండా కొంచెం మీకు కూడా నేర్చుకోవడానికి స్పేస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. స్కానర్కి అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. స్కానర్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్కానర్ system.in. సో స్కానర్కి అయితే ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ రీడ్ చేయాలి క్యారెక్టర్ని. సో క్యార్ సి ఈక్వల్ టు SC డాట్ నెక్స్ట్. సో మనకి క్యార్ అనేది అది క్యార్ అంటారు క్యారెక్టర్ అంటారు ఐడియా లేదు. సో క్యారెక్టర్కి నాకు తెలిసి క్యారెక్టర్కి మెథడ్ లేదనుకుంటున్నా. నాకు తెలిసి నెక్స్టే వాడాలేమో. ఇట్స్ సేమ్ లైక్ ఆ స్ట్రింగ్ అనమాట. క్యారెక్టర్ కూడా స్ట్రింగ్ లాగా రీడ్ చేయాల్సి వస్తుంది నాకు తెలిసి. కెనాట్ కన్వర్ట్. ఓకే, అలాంటప్పుడు డైరెక్ట్ స్ట్రింగే పెట్టుకోవాలి. ఓకే, ఎస్ క్యాపిటల్ ఎస్. ఓకే, సో ఒకసారి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఏం లేదు, జస్ట్ సేఫ్టీకి అనమాట. అది క్యారెక్టర్గా ప్రింట్ అవుతుందా లేకంటే ఎలా అవుతుందా అని. సపోజ్ ఏ అంటే ఇది కూడా ఏ అన్న కూడా స్ట్రింగే, క్యారెక్టర్ అన్న స్ట్రింగే. మీరు మళ్ళీ నన్ను అనుమానించొద్దండి, ఏంటి వీడికి ఇది కూడా రాదన్నట్టు. మనకు స్ట్రింగ్ అని అన్నాం కదా క్వశ్చన్లో. మీకు క్యారెక్టర్ స్ట్రింగ్లో కాకుండా క్యారెక్టర్ అని ఉంది క్వశ్చన్లో, బట్ స్ట్రింగ్తో చేస్తే ఏమన్నా ఓకే, బట్ అయినా చేద్దాము. సో ఓవేలా కాదా మనకి ఇచ్చిన స్ట్రింగ్ కానీ క్యారెక్టర్ కానీ. సో ఎలాగంటే ఇఫ్ సి ఈజ్ ఈక్వల్ టు, స్ట్రింగ్ అంటే డబుల్ కోట్స్లో పెట్టాలి, అదే క్యారెక్టర్ అంటే సింగిల్ కోట్స్. ఫస్ట్ ఏతో ట్రై చేద్దాం, ఏమైనా ఎర్రర్ వస్తుందేమో చూద్దాం. స్ట్రింగ్ ఈక్వల్ టు ఏ. ఎస్, స్ట్రింగ్ని క్యారెక్టర్గా మార్చలేము. సో టైప్ క్యాస్ట్ చేస్తే టైప్ క్యాస్ట్ చేయొచ్చు అనుకుంటా. ఎందుకంటే మనం క్వశ్చన్ లాగే చేయాలి. క్యారెక్టర్ దీన్ని క్యాస్ట్ టైపింగ్ చేద్దాం. CHAR. కెనాట్ క్యాస్ట్ ఫ్రమ్ స్ట్రింగ్ టు క్యార్. ఓకే, స్ట్రింగ్ని క్యారెక్టర్గా టైప్ క్యాస్ట్ చేయలేము. సో ఒకసారి చూద్దాము. ఇస్ దేర్ ఎనీ ఇన్బిల్ట్ మెథడ్ ఫర్, అంటే నాకు కూడా తెలియదు అనమాట. క్వశ్చన్ ఈరోజే చూస్తాను, మీ ముందే సాల్వ్ చేస్తాను నాకున్న నాలెడ్జ్తో. ఓకే, ఇస్ దేర్ ఇన్బిల్ట్ మెథడ్ ఫర్ కన్వర్టింగ్ ఫర్ రీడింగ్ క్యారెక్టర్ ఇన్ స్కానర్ క్లాస్. సో నెక్స్ట్ అనే వాడతారు అనుకుంటా. నాకు పెద్దగా ఐడియా లేదు. ఇంటర్నెట్ పని చేస్తుందా? ఓకే, పని చేస్తుంది. ఇది పని చేసేటట్లేదు. సో స్ట్రింగ్తోనే చేద్దాం గైస్. ఇది ఏదో నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను, బట్ స్ట్రింగ్తోనే చేద్దాం. సో మీరు ఇందులో ఆర్ అనే వాడండి. సి ఈక్వల్ టు స్ట్రింగ్ C equal to A or small a
సేమ్ ఇది ఇంకా కాపీ పేస్ట్ చేసుకుంటూ పోవచ్చు. ఇదే కాన్సెప్ట్ ఏ నుంచి ఈకి, నెక్స్ట్ ఐకి, నెక్స్ట్ ఓకి, స్మాల్ కానీ క్యాపిటల్ కానీ. తెలుసు కదా ఓవెల్స్ అంటే ఏఈఐఓయు అనమాట. ఏఈఐఓయు. మనం ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్ క్లాస్ చేయొద్దు, దీన్ని మనం ప్రోగ్రామింగ్ నేర్చుకుందాం. ఇదేంటి ఎర్రర్? ఓకే ఓకే, ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా వచ్చింది. ఎస్. సో మనకి ఇందులో ఏదైనా సరే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఓవెల్. దీన్ని ఓవెల్ అని పిలిచే బదులు ఏఐఓ అయినా పిలిచిండొచ్చు కదా, నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇల్లు జోకు నవ్వు రావట్లేదు, నాకు కూడా తెలుసు కానీ చెప్తున్నాను గైస్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఓవెల్ కాకపోతే కాన్సోనెంట్. స్పెల్లింగ్ తప్పైనా కూడా వదిలేయండి. కాన్సోనెంట్ అంతలే. సో రన్ చేద్దాం. సో ఇన్బిల్ట్ ఐ మీన్ ఏ కాన్సోనెంట్. ఓకే, ఏ కాన్సోనెంటా? నో 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 నో, is not a consonant. Why it's being why? First time I know, first time I also feeling like I did something wrong. Okay, చూద్దాం మళ్ళీ. లైక్ క్యాపిటల్ ఏ consonant, if c equal to a or c equal to small a. Wait. System dot out dot println c. ఓకే చూద్దాం. ఓకే, ఇంకొకటి. ఎస్, నాకైతే నా మిస్టేక్ అయితే నాకు అర్థమైంది. ఏంటో చెప్పేదా, ఇక్కడ మన ఈక్వల్ అన్నప్పుడు ఇది ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ యొక్క వాల్యూ అంటే మెమరీ లొకేషన్ని కంపేర్ చేస్తుంది. రెండు సేమ్ కాదు కాబట్టి అవ్వట్లేదు. మన యాక్చువల్గా రెండు స్ట్రింగ్స్ని కంపేర్ చేయాలంటే ఈక్వల్స్ మెథడ్ వాడాలి. అబ్బా, ఇప్పుడు ఇది ఒక పంచాయతీ. అదే క్యారెక్టర్ ఏంటి ఇలాంటి ప్రాబ్లం వచ్చేది కాదు, బట్ స్ట్రింగ్ కాబట్టి డాట్ ఈక్వల్స్ అని ఇలా వాడాలన్నమాట. అంటే ఇంతవరకు మనం కష్టపడి రాసిందంతా వేస్ట్, బట్ మనం నేర్చుకున్నాం అనమాట. చూసారా, మిస్టేక్స్తో నేర్చుకుంటే ఈజీగా నేర్చుకుంటారు అనమాట. కానీ నేను మిస్టేక్స్ చేస్తూనే ఉంటా, బట్ నా మిస్టేక్ నేనే రెక్టిఫై చేసుకుంటున్నాను అనమాట. సో ఇది ఇక్కడ మనం ఇప్పుడు ఏ, అది కూడా డైరెక్ట్ ఇవ్వకూడదేమో, ఇక్కడ మనం స్ట్రింగ్లో ఇవ్వచ్చేమో. ఒకసారి టెస్ట్ చేద్దాం, ఎందుకైనా మంచిది. ఎస్, ఇప్పుడు వర్క్ అవుతుంది ఓవెల్ అని. సో అది గైస్ మ్యాటర్. ఏంటిది అండ్ ఆబ్జెక్ట్ అని ఇచ్చింది అని కన్ఫ్యూజ్ అవుతుందండి. అది ఐడిఈ, కానీ ఐడిఏ ఇచ్చింది. 2 3 4 క్యాపిటల్ ఏ, ఇక్కడ స్మాల్ ఏ క్యాపిటల్ ఏ, స్మాల్ క్యాపిటల్ ఈ, స్మాల్ ఈ. నాకు ఆ రీల్ గుర్తొస్తుంది. ఈ అయ్యో నాకు ఏ ఏ ఈ ఈ ఐ మీకు కనపడకపోవచ్చు, జస్ట్ బేర్ విత్ మీ. అంటే లైక్ సరే వదిలేండి, మిమ్మల్ని నేను హర్ట్ చేయాలనుకోవట్లేదు. సబ్స్క్రైబర్లే ప్రత్యక్ష దైవం.
ఐ ప్రతిసారి నీకు వెళ్తుంది మళ్ళీ ప్రతిసారి టైప్ చేయాలి. మీకు అర్థమైపోతుంది కదా ఇక్కడ ఏం చేయాలో. ఐ స్మాల్ ఐ మళ్ళీ చూడండి ప్రతిసారి కిందకి వెళ్ళిపోద్ది. ఐ స్మాల్ ఐ నెక్స్ట్ ఓ స్మాల్ ఓ స్మాల్ ఓ క్యాపిటల్ ఓ. ఏ స్మాల్ ఓని ఏది క్యాపిటల్ ఓని. ఇది స్మాల్ ఓ ఇది క్యాపిటల్ ఓ. క్యాపిటల్ యు స్మాల్ యు. ఇప్పుడు అన్ని రైట్ ఉన్నాయన్నమాట. సో మనం ఇప్పుడు ఓ ఇద్దాం. ఓ ఇట్స్ అన్ ఓవెల్. సో అలా వర్క్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక్కసారి నెట్ వస్తుందో లేదు చూద్దాం. నైస్, వాట్స్ యువర్ యూట్యూబ్ ఛానల్? హలో ఓకే. ఈస్ దేర్ ఓకే హౌ టు రీడ్ ఏ క్యారెక్టర్ నాకు తెలిసి క్యారెట్ యూస్ చేయమంటుంది చూడండి. టు రీడ్ ఏ క్యారెక్టర్ బై స్కానర్. లైక్ నెక్స్ట్ వాడి డాట్ అట్ యూస్ చేయమంటుంది. క్యారెట్ 0 అని క్యారెక్టర్ అట్. ఇదిగోండి అది మాకు ఇది చెప్పినట్టు గుర్తుంది. ఓకే ఇది ఇందాక మీకు చెప్పిన స్ట్రింగ్ అనుకోండి. అంటే ఈరోజు 2 చెప్పాను మీకు. సారీ ఇది కాదు. ఇప్పుడు ఇది ఉందా, ఇది ఒక మెథడ్. ఇది స్ట్రింగ్కి. క్యారెక్టర్కి ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఇది రిమూవ్ చేసేయండి. గైస్ నేను మీలాగే నేర్చుకుంటున్నాను. సో నేను కూడా మిస్టేక్స్ చేస్తాను. సో నేర్చుకుందాం. ఒక అన్నయ్య తమ్ముడికి నేర్పిస్తున్నాడు అనుకోండి, లేదా ఒక బ్రదర్ సిస్టర్కి నేర్పిస్తున్నారు అనుకోండి. క్యారెట్ సి ఈక్వల్ టు నెక్స్ట్ డాట్ క్యారెట్ 0. క్యారెట్ అనేది ఒక మెథడ్ అనమాట. అది ఏం చేస్తుంది, ఫస్ట్ స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది. అంటే మన ఇండెక్స్లో ఏది ఇస్తే అది రిటర్న్ చేస్తుంది. 0 ఇచ్చిన ఇదిగోండి, ఇది ఐడి హెల్ప్ చేస్తుంది ఇండెక్స్ అని. 0th ప్లేస్లో ఉండేది రిటర్న్ అవుతుంది. సో అప్పుడు మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే సి, దీన్ని మనం ఇలా డైరెక్ట్ కంపేర్ చేయొచ్చు. ఇందులో ఏం ప్రాబ్లం ఉండదు. ఏ ఆర్ సి ఈక్వల్ టు క్యాపిటల్ ఏ. సారీ ఇలా మీకు అర్థమైంది కదా. మళ్ళీ ఇప్పుడు ఇదంతా రాసి మీ టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. మీరు ఇంకోటి ఫార్మాట్ డాక్యుమెంట్ అని ఒకటి ఉంటుంది, నొక్కారంటే మీరు అదే ఫార్మాట్ చేస్తుంది. మీరు పొరపాటు ఇచ్చేటప్పుడు ఇలా స్పేసెస్ సరిగ్గా ఇవ్వకపోయినా, లైక్ సరిగ్గా చూడడానికి బాగాలేకపోయినా మీరు ఫార్మాట్ డాక్యుమెంట్ అని కొట్టారంటే అదే ఫార్మాట్ చేసుకుంటుంది. ఇది దీనికే కాదు, వెబ్ డెవలప్మెంట్కి కానీ దేనికైనా సరే. సో ఇప్పుడు రన్ జావా అని నొక్కుతాం. సో మిగిలిన మీరు రాయండి అనమాట EIOU అని. సో నేను ఇప్పుడు ఏ అని ఇచ్చాను అనుకోండి, ఓవెల్. అర్థమైందా అలా. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్ బాయ్.